అందుకే ఎన్నెన్నో ఆలోచించాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. రేపు ఏదైనా నింద పడితే బాల తులసి ఇంకా మంజుల అన్నయ్యని, తాను ఎవరి భార్యను తీసుకుని పారిపోయాడంటారు. అప్పుడు తులసి ఇంకా మంజులను ఎవరు పెళ్లి చేసుకుంటారు? రేపు భీమ్ను ఆనందును అందరూ వెక్కిరిస్తారు. బాలను కూడా ఎవరు గౌరవిస్తారు? చెప్పు జీజాబాయ్, చెప్పు. ఎన్నోసార్లు తండ్రి తన పిల్లలకు శిక్ష వేసి సమాజం వేసే శిక్ష నుంచి కాపాడుకుంటాడు. ఇక ఈ తండ్రి ఇప్పుడు అదే చేస్తున్నాడు. నీకేమనిపిస్తుంది జీజాబాయ్? బాలాను కొట్టడం నాకు ఆనందాన్నిస్తుందనా? లేదు జీజాబాయ్, లేదు. జీజాబాయ్, బాలా బాగా ఏడుస్తున్నాడు. బాలాకి నచ్చచెప్పు జీజాబాయ్, నచ్చచెప్పు. లేదంటే అంతమైపోతుంది, అంతమైపోతుంది. సమాచారం ఏంటంటే స్వామీజీ, రామ్జీ ఇంకా తన కుటుంబం మొత్తం కలిసి రాణి ఇంకా తన భర్త సమస్యను పరిష్కరించడంలో మునిగిపోయింది. పూర్తిగా నిజమే సేఠ్ గారు. ఈ రామ్జీ ఇంకా భీమ్రావు అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే రకాలు కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తారు. కానీ అది పరిష్కారం కాదు పండితులు గారు. నిజానికి ఇంకా సందిగ్ధమవుతుంది. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సందిగ్ధంలో శవాలు రాలుతాయి. శవాలు రాలుతాయంటే? కావాలంటే దీన్ని ఉంచుకోండి. దీన్ని నేనేం చేసుకుంటాను? బాలా మీ భార్యను తీసుకుని లేచిపోయాడు. ఒకవేళ భీమ్రావు తనను వెతికి తీసుకొస్తానని చెప్పాడంటే తను తప్పకుండా తీసుకొస్తాడు. ఇక ఎప్పుడైతే వాళ్ళు బాలాను తీసుకుని వస్తారో మీరు తన అంతు చూడండి. ప్రతీకారం తీర్చుకోవాలి కదా. నేనే కాదు, ఆ రాణి భర్త కూడా. స్వామీజీ, మేమిద్దరం ఒకే జాతి వాళ్ళం. అలాగే మా శత్రువు జాతి కూడా ఒక్కటే. తన శత్రువు బాల. ఇక ఎవరైతే వెళ్లి ఆ చిన్న జాతిలో కలిశారో తను నా శత్రువు, నా తమ్ముడు మంగేష్. నేను విధవరాలనయ్యుండి కూడా మిమ్మల్ని ప్రేమించాను. మీతో పాటు పారిపోయి వచ్చాను. అలాగే నాకు గుర్తుంది, మనమిద్దరం కలిసి ప్రమాణం చేశాం, మనం జీవితం అంతా కలిసే ఉంటామని. కానీ మీరు హఠాత్తుగా ఇలా మారిపోయారు. ఇక ఆశించడం మొదలెట్టారు, నేను ఒక అబల నారిలాగే ఉండాలని. నేను అలా ఉండలేను. ఒకవేళ నేను అబల నారిలానే ఉండాలనుకుంటే నేను విధవగానే ఉండేదాన్ని కదా. తప్పు జరుగుంటే నన్ను క్షమించండి. కానీ నేను ఇంకా మీతో కలిసి ఉండలేను. నోర్మై, నేనేం నీతో కలిసి ఉండాలని చచ్చిపోవడం లేదు. నోరు మూసుకొని అక్కడే కూర్చోన్నాడు. అలాగే నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. నాతో కలిసి ఉండలేదట. ఇదేం మాట్లాడుతుందో అవన్నీ ఆ బాల మాటలే. ఆ బాల అంతు చూడాలి.
నువ్వు హంతకుడు కావడం నేను ఎలా చూడగలను? ఆగు బాల, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. ఇక ఊరుకోరాణి. పదమ్మా, ఇంటికి పద. పద. రాణి, రాణి, నువ్వు నన్ను క్షమించు. నాది తప్పని నాకు అర్థమైపోయింది. ఎంత తప్పంటే నేను రోజు నిన్ను కొట్టేవాణ్ణి, అందరి ముందు పరువు తీసేవాణ్ణి, అవమానించేవాణ్ణి. నాకు దూరంగా వెళ్ళడానికి నీకు పూర్తిగా హక్కుంది. నువ్వు అలా చేసావు కూడా. ఇక నాకు నీ మీద ఎలాంటి ఆరోపణ లేదు. నువ్వు నన్ను క్షమించు రాణి, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మోసం 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 చేసావు రాణి. పిచ్చి వాగుడు వాగకు బాల. ఏదైనా కానీ 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 ఇతను నా భర్త. ఇలా చూడు, నా మీదొట్టే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. భగవంతుడు ముందే నన్ను ఒకసారి విధవం చేశాడు. ఇప్పుడు నువ్వు చెయ్యొద్దు. నీ సంతోషం కోసం నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే నేను నిన్ను నా ప్రాణంగా ప్రేమించాను. కానీ నా సంతోషం గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు నువ్వు నా గురించి ఆలోచించకుండా పెళ్లి, భర్త అంటూ ఏవేవో ఆలోచించడం మొదలుపెట్టావు. నేను నీకోసం నా ఇంటిని, కుటుంబాన్ని, గౌరవ మర్యాదలు అన్నింటినీ పణంగా పెట్టాను. కానీ బదులుగా నాకేం దక్కింది? ద్రోహమా? ఈ కత్తితో నేను నా చెయ్యి కోసుకుంటాను. బొట్టు బొట్టు రక్తం కారుతూ కారుతూ ప్రాణాలు పోయినప్పుడు అప్పుడు ఆ రాణికి అర్థమవుతుంది. ఒకవేళ తన ప్రేమ కోసం నేను ఒకరి ప్రాణాలు తీయగలిగినప్పుడు నా ప్రాణాలు కూడా ఇవ్వగలని అర్థమవుతుంది. నా చెయ్యి వదలండి నాన్న. చిక్క నాకు బతకాలని లేదు. పిచ్చి పనులు చేయకు. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రాణి ఒక పెళ్లి అయిన అమ్మాయి. అసలు నాకేం అర్థం చేసుకోవాలని లేదు. అర్థం చేసుకోవాలి. చెయ్యి కోసుకోవడం వల్లనో లేదా సందేశం చంపడం వల్లనో ఇప్పుడంతా చక్కబడుతుందా బాలా? అసలు చెప్పు నాకేం చక్కబడాలని లేదు. బాలా, మేమంతా నీకు శత్రువులం కాదు. అలాగే నిన్ను శత్రువుగా అనుకోవడం లేదు కూడా. కేవలం ఒక్కసారి మమ్మల్ని నీ శ్రేయోభిలాషులు అనుకుని మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ ఆందోళన అంతా దూరం అయిపోతుంది. నాకేం మీ సానుభూతి అక్కర్లేదు. నాకిలాగే బాగుంది. ముందు మీరు వెళ్ళండి. ఇక ప్రశాంతంగా ఉండండి. మీ కొడుకు ప్రేమ విఫలం కావాలని కోరుకున్నారు కదా, ఇదిగో విఫలం అయిపోయింది. బాలా, నేను చెప్పేది విను. నేనేం నా చెయ్యి కోసుకోనులే. నేనే నా గొంతు కోసుకోను. అలాగే ఏదో కొండ మీద నుంచి దూకి నా ప్రాణాలు తీసుకోను. నాన్న, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. మీరు నాన్న కదా, ఒక్కసారి నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ కొడుక్కి ఏకాంతం కావాలి, ఏకాంతం కావాలి.
చూడు సందేశ్, రాణి నిర్ణయం మంచిదే. నీకే కాదు, రాణికే కాదు, మా బాల కూడా మంచిదే. నేను వీడి ప్రాణాలు తీసేస్తాను. వదలు. వద్దు బాలా, నువ్వు అలాంటిదేం చేయడానికి వీల్లేదు. నేనెందుకు చేయకూడదు? ఏదేమైనా సరే, కానీ ఇతను నా భర్త. అసహనం, దుఃఖం, కష్టం ఏవైనా తగ్గిపోయాయా? ఇదిగో, దీన్ని కూడా తాగు. నన్ను నమ్ము, ప్రభావం చూపిస్తుంది. చూస్తుంటే నువ్వు రాణిని చాలా ప్రాణంగా ప్రేమించావనిపిస్తోంది. అందుకే ఒక్క సీసా ప్రభావం చూపించలేదు. దీన్ని తాగు బాలా. దీన్ని తాగుతూ తాగుతూ నాకు నీ ప్రేమ కథంటూ చెప్పు. తీసుకో బాలా, చెప్పు. నువ్వు మొదటిసారి నా ప్రాణాలు కాపాడినప్పుడు అప్పటి నుంచే నువ్వంటే నాకు ఇష్టం. కానీ నువ్వేమీ చెప్పనే లేదు. బాలా, నన్ను తీసుకెళ్ళిపో. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ప్రతిరోజు దెబ్బలు తినాలనుకోవడం లేదు. చూడు బాలా, నా మీదొట్టే. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ముందే భగవంతుడు ఒకసారి నన్ను విధవం చేశాడు. ఇప్పుడు నువ్వు చెయ్యకు. బాలా, నువ్వు నన్ను క్షమించు. నేను జీవితంలో ఏం చేసినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, కానీ నీ అపరాధిలాగా ఉంటాను కదా. ఒక మాట చెప్పడానికి వచ్చాను. చెప్పు. ఏదైతే మీరు మీ భర్త అలాగే బాలా అనే విషయంలో జరిగిందో దాని గురించి మిమ్మల్ని మీరు దోషిగా భావిస్తూ జీవితమంతా బాధపడుతూ ఉండకండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జరిగిందంతా మర్చిపోండి. దాంతో మీ జీవితం తేలికగా మారిపోతుంది. అలాగే ఇక్కడ బాలా అన్నయ్య కూడా మేము మెల్లమెల్లగా నచ్చ చెప్పేస్తాము. అలాగే జీవితంలో కొన్ని విషయాలు ఎంత త్వరగా మర్చిపోతే అది మనకు అంత మంచిదవుతుంది. జీవితంలో అన్నిటికంటే ఇష్టమైంది, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది దాన్ని మర్చిపోవడం జరుగుతుందా? లేదు. అవును, కానీ అది లేకుండా కూడా బతకడం సాధ్యమే. అలా బతకడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది, నిజమే. అయినా నేను బతుకుతాను. నేనేమంటున్నానంటే, నేనిప్పుడు వెళ్ళి ఆ మోసగత్తెను బతిమలాడడం మంచిదనా? బాలా, నాకేమనిపిస్తుందో అది వదిలే. నా కోరిక ఏంటంటే నువ్వు, రాణి ఇంకా తన భర్త సందేశ్ మీ ముగ్గురు కలిసి భీమ్రావ్ ఇంకా తన ఇంటి పరువుని మట్టిపాలు చెయ్యాలని. చూడు, ఆ మోసగత్తె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రయత్నించడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు అన్నది నిజమే. నేను
ఇప్పుడే వెళ్ళి తన్ని బతిమాలుతాను. ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు బ్రతిమలాడడం మంచిదే. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. రాణి, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తుంటే తను మోసం చేస్తే ఏమైంది? నేను తనని ప్రేమించాను కదా. నాకు నమ్మకం ఉంది. నేను నచ్చ చెప్పాననుకో, తను ఒప్పుకుంటుంది. రాణి, బాలా రాణి, బాలా బాలా అన్నయ్య, రాణి. రాణి ఎక్కడ కనిపించట్లేదు. తన భర్త ఎక్కడున్నాడు? నానా, 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 రాణి ఎక్కడుంది? నేను అడుగుతున్నాను కదా, రాణి ఎక్కడుంది? తన భర్తతో కలిసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అంటే ఎటు వెళ్ళిపోయింది? మీలో ఎవరు తనని ఎందుకు ఆపలేదు? బాలా, ఇలా రాణి రాణి అంటున్నావేంటి? మేమంతా ఉన్నాం కదా, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం. ఆ రాణి తన ఇష్టంతోనే తన భర్తతో కలిసి వెళ్ళిపోయింది. ఇక తన్ను ఆపడానికి మేమెవరమో? మీరంతా ఒకసారి ప్రయత్నించుండాల్సింది. బాలా అన్నయ్య, మీరిప్పుడు సవ్యంగా లేరు. లోపలికెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. బాబు వద్దురా, నువ్వు పెద్ద జ్ఞానివి. నువ్వు ప్రపంచంలోనే అందరికంటే పెద్ద జ్ఞానివి. నీతో నాకు మాట్లాడాలనే లేదు. నువ్వన్నింటినీ వివరించి చివరికి ఇదే రుజువు చేస్తావు కదా, నువ్వన్నదే సరైందని. సరే, ఎలాంటి గొడవ లేకుండా నేను ఒప్పుకుంటాను. నీదే ఒప్పు, నాదే తప్పు కదా నాన్న? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆయన నాదే తప్పు. నేను నా ప్రేమ గురించి ఆలోచిస్తే అది కూడా నా తప్పే. ఒకవేళ భీమ్ హక్కు గురించి మాట్లాడితే భీమ్రావ్ అంబేద్కర్. నేను నా ప్రేమ హక్కు అడిగితే అది కూడా నా తప్పే. బాలా, అందరికంటే తనదే తప్పు. కాదు బాలా, కావాలంటే ఎవరు ఎన్నైనా అనని బాలా. నేను నీకు తోడుగా ఉన్నాను బాలా. నేను నువ్వు చేసింది తప్పు అనుకోవడం లేదు బాలా. మీరు నాది తప్పు అనుకోవడం లేదు కదా? అనుకోవట్లేదు కదా? మరైతే తను ఎందుకు ఆపలేదు? ఆ మోసగత్తిని మీరు ఎందుకు ఆపలేదు? ఆపి నచ్చ చెప్పాల్సింది, తనకు చెప్పాల్సింది, తనని ఆగిపోమ్మని. ఒకవేళ తనకు కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే నేను వచ్చిన తర్వాత వెళ్ళేది. కనీసం నాకు బతిమాలే అవకాశమైనా ఇచ్చి ఉండాల్సింది. బాలా, బాలా లోపలికి వెళ్ళు. బాలా లోపలికి వెళ్ళు. ఒక్క మాట చెప్పనా నాన్న? మీరు తండ్రి, ఒక మంచి తండ్రి. నా దృష్టిలో కాదు, నా దృష్టిలో మీరు ఒక పక్షపాతం ఉన్న తండ్రి. మీ దృష్టిలో భీమ్ మంచివాడు, ఆనందం మంచివాడు, తులసి మంజుల మంచివాళ్ళు. కేవలం నేనే చెడ్డవాణ్ణి. కానీ ఈసారి నేను ఎక్కడికి వెళ్ళను.
ఇక్కడే ఉంటాను. నేను అరిచి మరీ అందరికీ చెప్తాను రాణి మోసం చేసిందని. తనక్కడి నుంచి పారిపోవడానికి నా ఈ గొప్ప కుటుంబం సహాయం చేసిందని. బాలా అన్నయ్య, మీరు శాంతించండి. లేదు, నేను శాంతంగా ఉండను. నేను ఆ మోసగత్తను వెతికి తనను అడుగుతాను తను నాకెందుకు ఇలా చేసిందో అని. ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు నన్ను ఆపకూడదు. రాణి! బాలా అన్నయ్య, మాట వినండి. బాలా అన్నయ్య, శాంతించండి. ఆహా, చాలా బాగుంది. గమనించారా? ఈశ్వరుని గుళ్ళోకెళ్ళి ఎవరైనా ఎలా దొంగతనం చేయగలరు? ఎవరో కనుక్కోండి, తనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ శిక్ష మేమే వేస్తాం. అవి నువ్వు దొంగిలించలేదు కదా? నేనా? ఇతను రాత్రి మొత్తం నా చరణాలకే సేవ చేశాడు. ఇతనెలా దొంగతనం చెయ్యగలడు? స్వామీజీ, నేను వెళ్ళి పూజ చేసుకుంటాను. వాటిని ఎవరైతే దొంగిలించారో స్వామీజీ, నేను తనను వెతికి తప్పకుండా తీసుకొస్తాను. ఎందుకంటే నా జీవితమంతా అదే గుళ్ళో ఈశ్వరుని సేవలో గడుపుతూ వచ్చాను. అలాగే, కానీ అంతకు ముందు వెతకాలి కదా. ఇక మేమేమనుకుంటున్నామంటే ఈ పని ఆ చిన్న జాతి వాళ్లే చేసుంటారని. ఎందుకంటే మన ఈశ్వరుని మీద వాళ్లకు భక్తి లేదు. మీరన్నది నిజమే స్వామీజీ. ఎందుకంటే ఈశ్వరుని మీద భక్తి ఉన్నవాడు ఈశ్వరుడి గుడిలోకే వెళ్లి దొంగతనం లాంటి పని మాత్రం చేయలేడు. మీ మీదొట్టు స్వామీజీ, నేను తనను తప్పకుండా వెతికి తీసుకొస్తాను. ఈ దొంగతనానికి తను చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బాలా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇప్పుడు తనని ఎక్కడైనా వెతుకుతాం. పోలీసులు ఏమన్నారు? ఏమన్నారంటే ఏదైనా తెలియగానే చెప్తామన్నారు. పదండి. రామ్జీ, అలాంటి చరిత్రహీన కొడుకుని ఎందుకు కన్నావు? ఇదిగో అన్నా, అవకాశం దొరికింది కదా అని చెప్పిపోవడానికి వచ్చేసారా? ముందు వెళ్ళి నీ కొడుకు సంగతి చూసుకోపో. తను బంగు తిని రోజంతా మత్తులోనే ఉంటున్నాడు. నీ కొడుకు సంగతి సరిగ్గా చూసుకోలేవు గాని ఇక్కడికొచ్చి పెద్ద దెప్పి పొడుస్తున్నావు. ఏ టీకొట్టు, మాకేం చెప్తున్నావు? మీ అన్నయ్యే స్వయంగా బాలాకి సారా తాగిస్తున్నాడు. నీ తోడబుట్టిన వాడైనా మంచివాడనుకున్నావా? బాగుంది. అన్నయ్య ఏమో బాలాకు సారా తాగడం నేర్పిస్తున్నాడు. ఇక తన తమ్ముడేమో ఇక్కడికి వచ్చి అందరి ముందు సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుందంటే అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ రామ్జీ కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అవునా? పదన్నా. మీరంతా నన్ను ఎందుకలా చూస్తున్నారు? మామయ్య, ఏం చూస్తున్నావంటే నిన్నటిదాకా మీరు వాళ్ల పక్కన నిలబడ్డారు, మిమ్మల్ని మంచివాడన్నారు. ఇక ఈరోజు మీరు మా పక్కన నిలబడ్డారో లేదో
వాళ్ళు మిమ్మల్ని మాటలనడం మొదలుపెట్టారు. మీ రక్తాన్నే తిట్టడం మొదలుపెట్టారు. మామయ్య, ఇదే బ్రహ్మ గురించే నేను నిన్న మీకు వివరంగా చెప్పాను. అది వీళ్ల మనసులో నిండుకుని ఉన్న ఇదే ఆలోచనల గోడ మీకు నేర్పిస్తూ ఉంటుంది. నువ్వు అన్నది నిజమే భీమరావు. మామయ్య, ఇక మనం వెళ్లి బాలా అన్నయ్యను వెతకడం మంచిది. అవును, పద. పదండి. పదండి. ఈరోజు దొరకకపోతే ఏమైంది? రేపు దొరుకుతుంది. రేపు దొరక్కపోతే తనని ఎల్లుండి వెతుకుతాను. తను దొరికేంత వరకు తనని వెతుకుతూనే ఉంటాను. అలాగే తనని అడుగుతాను, నన్ను ఇలా ఎందుకు మోసం చేసింది అని. నన్ను ప్రేమించి ఎందుకు పారిపోయింది? నా గురించి ఆలోచించనే లేదు. ఆ మోసగత్తె జవాబు చెప్పి తీరాల్సిందే. జవాబు చెప్పాల్సిందే. కొంచెం ఆగు. ఈ శుభకార్యం నేను నా స్వహస్తాలతో చేస్తాను. ఆగు, ఆగు. బాలా బతికే ఉన్నాడు. బాలా బతికే ఉన్నాడు. రామ్జీ, బాలాకు ఊపిరాడుతుంది. తను వెంటనే వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాలి. బాలా, బాలా, బాలా అన్నయ్య, బాలా, బాలా, బాలా అన్నయ్య, బాలా, బాలా, బాలా అన్నయ్య, బాలా, బాలా అన్నయ్య, బాలా. చూడండి, మీ ఏ ఈశ్వరుడైతే బాలాన్నయ్య ప్రాణాల్ని కాపాడాడో అలాంటిది ఆయన బాలాన్నయ్య తప్పుకి మీ అందరికి ఎందుకు శిక్ష విధిస్తాడు? బాలా, బాలా అన్నయ్య, బాలా, లేవండి. లే బాలా, బాలా అన్నయ్య, బాలా, బాలా అన్నయ్య, బాలా, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, లేవండి. బాలా. ఏం ఆలోచిస్తున్నావు? కాగడా విసిరే సేట్. అందరూ కిరోసిన్లో తడిసి ఉన్నారు. గాలి బూడిదైపోతారు. ఏం జరిగినా తర్వాత చూసుకోవచ్చు. ఆగు సేట్.
ధర్మం కంటే పెద్ద చట్టం ఉందో లేదో నాకు తెలీదు, కానీ మీలాంటి వాళ్ళు ధర్మం పేరుతో అతి చేయడం మొదలుపెట్టినప్పుడు చట్టం వాళ్ళను చూసుకుంటుంది. కానిస్టేబుల్, భీమరావు చేతుల నుంచి కాగడా తీసుకో. నాన్న, బాలా అన్నయ్యను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు బాలా అన్నయ్యని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే చట్టం తన పని తాను సవ్యంగా చేసినప్పుడు అప్పుడు ఎవ్వరి ఆటలు సాగలేవు. భీమరావు, నువ్వు కూడా వెళ్ళు. నువ్వు బాలాన్ని చూసుకో, వీళ్ళను నేను చూసుకుంటాను. ఏంటి సేటు గారు, ఏం చేస్తున్నారు? తనని తీసుకెళ్ళండి. అతను మీ మనిషే కదా. మా మనిషి అంటే ఏంటి అర్థం? తనెవరో మా ఇంటి మనిషి కాదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ మధ్య గ్రామంలో నీతోనే కలిసి తిరుగుతున్నాడు కదా. స్వామీజీ, మీ ఎదురుగానే ఇదంతా జరుగుతూ ఉంటే ఇక మీరు మౌనంగా చూస్తూ ఉన్నారా? పోయినసారి కూడా నేను మిమ్మల్ని హెచ్చరించాను. ఈసారి నేను మీకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాన్ని తీసుకొస్తా. బలమైన సాక్ష్యమా? హ! నీకు దొరికినప్పుడు అప్పుడు తీసుకురా నా నివాసం దగ్గరికి. హ! ప్రస్తుతం బయలుదేరవచ్చు. పద.